సాధారణంగా మనం బ్యాంకులకు వెళ్తా ఉంటాం. బ్యాంకుల్లోని బ్యాంక్ మేనేజర్ అనే పోస్టు చాలా కీలకమైన పోస్ట్ మాట. అంటే చాలా పెద్ద పోస్ట్ అది. అటువంటి వ్యక్తిని చంపేశారు. ఫైజాబాద్‌లో ఈ దారుణం జరిగింది. బ్యాంక్ మేనేజర్‌ని చంపారని చెప్పేసి వార్తలొచ్చాయి. అసలు ఏంటి ఆ విషయాన్ని మనం పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫైజాబాద్‌లోని ఓ ప్రాంతంలో ఉన్న పంజాబ్ సింధ్ బ్యాంక్ బ్రాంచ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సెలవు విషయంలో తలెత్తిన వివాదంతో సెక్యూరిటీ గార్డ్ తన మేనేజర్‌ను కాల్చి చంపడం కలకలం రేపిందన్నమాట. పోలీసుల వివరాల ప్రకారం ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం 1:45 సమయంలో జరిగింది. మరణించిన వ్యక్తిని అభిషేక్ శర్మగా గుర్తించారు. ఆయన గత ఏడాది నుంచి ఆ బ్రాంచ్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అయితే నిందితుడు రవీంద్ర కూడా ఇటీవలే 3 నెలల క్రితం ఉద్యోగంలో చేరినట్లు సమాచారం. అతను కొంతకాలంగా సెలవు కోసం కోరుతున్నాడని, ఈ విషయంపై మేనేజర్‌తో తరచూ గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం కూడా ఇదే విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన గార్డ్ తన దగ్గర ఉన్న 12 బోర్ గన్‌తో మేనేజర్‌పై కాల్పులు జరిపాడు. ఒక్కసారిగా తుపాకీ శబ్దం రావడంతో బ్యాంకులోని సిబ్బంది, కస్టమర్లు భయంతో పరుగులు తీశారు. కాల్పుల అనంతరం నిందితుడు అందరిని బెదిరిస్తూ అక్కడి నుంచి మోటార్ సైకిల్‌పై పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన మేనేజర్‌ను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని గురు తేజ్ బహదూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారన్నమాట. చూసారు కదా! ఒక రకంగా చెప్పాలంటే బ్యాంక్ మేనేజర్ పోస్ట్ అనేది చాలా కీలకమైంది. అటువంటి బ్యాంక్ మేనేజర్‌ని ఏకంగా అక్కడ పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డ్ చంపేసాడంటే ఒక వింత ఘటనగా అందరూ చూస్తా ఉన్నారు. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట పైన ఆన్‌లో పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.